పురుషోత్తం అయితే చాలా బాగుంది. కంప్లీట్ గా చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్యామిలీ అండ్ మంచి కామెడీ మూవీ చూసినట్టు అనిపించింది. ఈ మధ్య బ్రహ్మానందం గారు కొన్ని సినిమాలలో వస్తున్నారు, బట్ అంత లెంతీ కామెడీ అంటే మనం బ్రహ్మానందం నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఆ ఎక్స్పెక్ట్ మిగతా ఇంతకు ముందు వచ్చిన సినిమాల కంటే పోల్చుకుంటే రీసెంట్ గా దీంట్లో చాలా మంచి కామెడీ ఉంది. సినిమాలో నెక్స్ట్ లెవెల్ చెప్పుకోవాల్సింది స్టోరీ, కామెడీ. అండ్ ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ గారు ఒక మిస్టేక్ ఏం చేశారంటే హీరోగా చేయలేరని నేను చెప్పాను, బట్ ఈ స్టోరీకి ఒక నాని గారు కానీ మహేష్ బాబు గారు కానీ ఒక పెద్ద స్టార్ హీరో చేసేంత ప్రొటెక్షన్ ఆ స్టోరీ ఉంది దీంట్లో. బట్ అన్నని లవర్ బాయ్ చూసే వరకు కొద్దిగా ఇబ్బంది పడతాం తప్పించి ఆయన పరిధిలో ఆయన బాగానే చేశాడు. సో కొన్ని ఫైట్ సీన్లు అక్కడక్కడ కొద్దిగా తగ్గిపోయినట్టు. స్టోరీ మాత్రం చాలా బాగుంది. కామెడీ అయితే రాజ్ తరుణ్ కి ఇది కంబ్యాక్ మూవీ అనుకోవచ్చా? మరి కంప్లీట్ ఆయన కెరీర్ లో ఇది కంబ్యాక్ అండ్ బెస్ట్ కలెక్షన్ కూడా ఇది అవుతుంది. బట్ డైరెక్టర్ గారు ఏంటంటే ఇంకా పెద్ద హీరో అంటే ఇది ఒక పెద్ద హీరో చేయాల్సిన స్టోరీ అంతా ఉంది కాబట్టి అది అక్కడక్కడ అంటే లవర్ బాయ్ కదా అన్న, లవర్ బాయ్. ఇప్పుడు నేను ఆయన లవర్ బాయ్ గా చూస్తా. ఇది చూసే వరకు నా వరకు అంటే చేయలేనని చెప్తలేదు, మీరు కాంట్రవర్సీగా చెప్పకండి. నా వరకు నేను చెప్తున్నా, మీరు మీడియా కోసం కాంట్రవర్సీ కోసం నా డైలాగ్ పెట్టుకుని అదే కట్ చేసుకొని పెడతారు. బట్ ఇక్కడ ఆయన చేసిండు, బట్ ఈ స్టోరీకి పెద్ద హీరో సెట్ అవుతాడు. అదొక్కటి మైనస్ అనిపించింది. ఓవరాల్ గా అయితే గుడ్ సినిమా, కంప్లీట్ ఫ్యామిలీతో నవ్వుకొని అంటే సంక్రాంతి పండుగ అప్పుడు ఎలాంటి సినిమా చూసి ఒక ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తుందో అలాంటి సినిమా ఇది. ఖచ్చితంగా మీరు పిల్లలతో తీసుకొని ఎలాంటి వల్గర్ డైలాగ్స్ లేకుండా ఒక మన పాత రోజుల్లో ఎలాంటి సినిమాలు తీస్తారు ఫ్యామిలీ చూసే సినిమా తీశారు డైరెక్టర్. బట్ నాకు అనిపించింది, నేను చెప్తున్నా, ఇదే సినిమా ఒక పెద్ద స్టార్ నాని గాని సర్వానంద్ తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఓపెనింగ్, నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ చేస్తే నెక్స్ట్ లెవెల్ కలెక్షన్ వస్తుంది నా ఒపీనియన్. థ్యాంక్ యూ.